అరకు పార్లమెంట్ నియోజకవర్గం పెదబైలు మండలంలో ఎన్నికల ప్రచార సమావేశానికి విచ్చేసిన ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత, అరకు అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు. ఈ సమావేశంలో కొత్తపల్లి గీత మాట్లాడుతూ, గతంలో వైసీపీ నుంచి ఎంపీగా కొంతవరకే అరకు పార్లమెంట్లో అభివృద్ధి చేయగలిగానని, ఇప్పుడు ఆదివాసీల కోసం ఆలోచించే బీజేపీ పార్టీ కూటమి అభ్యర్థిగా తనను గెలిపిస్తే గిరిజన ప్రాంతాల్లో మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. పర్వతం వంటి బీజేపీ మన గిరిజనులకు అండగా ఉంటుందన్నారు. దేశంలో 400 పైచిలుకు సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వస్తున్నామని, రాష్ట్రంలో గిరిజనులకు అందాల్సిన విద్య, వైద్యం అందడం లేదని, ఇప్పటికే డోలిమోతలు తప్పడం లేదని, సొంతింటి కలకు గిరిజనులు ఇప్పటికీ దూరం ఉన్నారని, 60 నెలలుగా కష్టాలు అనుభవిస్తున్నారని, వచ్చి 6 నెలలు సుఖంగా బ్రతకాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజలకు కోరారు. ఈ ప్రజా వ్యతిరేక రాక్షస పాలన అంతమొందించాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిన వెంటనే జైలుకు గాని, హాస్పిటల్ కి గాని, రీహాబిలిటేషన్ సెంటర్ కి గాని వెళ్లడం ఖాయమని ప్రజలకు తెలిపారు. నిరంకుశంగా పాలిస్తున్న క్రమంలో ఇటువంటి నిరంకుశ పాలనకు అంతమందించాలనే ఉద్దేశంతో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడి ఈ రోజున ఉన్న నిర్ణయాన్ని గౌరవిస్తూ వాళ్ళ గెలుపుకు ప్రతి పార్టీ, కూటమిలోని ప్రతి పార్టీ నోటి నుంచి మాటగా కాకుండా ఆత్మసాక్షిగా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా విద్య మనకు అందట్లేదు, వైద్యం సరిగ్గా అందట్లేదు, డాక్టర్లు ఉండట్లేదు, డాక్టర్లు ఉంటే మందులు ఉండట్లేదు, ఇప్పటికీ డోల కష్టాలు తప్పట్లేదు. గిరిజన ప్రాంతాల్లోకి ఇంకా రోడ్ల సౌకర్యం పూర్తిగా రాలేదు. అంబులెన్సులు ఇచ్చినా కూడా అంబులెన్సుల్లో కనీసం పెట్రోల్ కొట్టించి తిప్పే అవకాశం కూడా లేకుండా అంబులెన్సులు పక్కన కూర్చోబెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదే చూస్తే మనకి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు మనకి ఇస్తున్నా సరే మన గిరిజనులందరికీ సొంతింటి కళ నెరవేర్చాలంటే ఇందాక మన రాజారావు చెప్పారు, ఎవరికి ఇల్లు లేవు, ఇల్లు రావట్లేదు. ఇల్లే కాదు, మంచినీళ్లు కూడా ఈ రోజు మన బిడ్డలకి మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రధానమంత్రి గారు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని సంకల్పిస్తే ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం, మన సైకో మనకి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ప్రజలు ఎప్పుడు కూడా అలాగ అవసరాలతో ఉంటేనే అతనికి పట్టం కడతారు అని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరిని ఈ రోజు గిరిజనుల్ని కంప్లీట్ గా మోసం చేశాడు. మన సప్లా నిధులు ఉన్నాయమ్మా? ట్రైకార్ లోన్స్ వస్తున్నాయా? ఏజెన్సీ డిఎస్సి, సర్పంచుల అకౌంట్ల నిధులు, ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఏమీ లేవు. మన పిల్లలకి బటన్ నొక్కుతున్నానంటాడు, కానీ ఆ బటన్ ఎంతమందికి నొక్కుతున్నాడో, ఎంతమందికి వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. అందరూ అనుకుంటున్నారు పక్కవాడికి వస్తుంది, నాకు రావట్లేదు అనుకుంటున్నారు. ఈ రోజు రైతుల్ని మోసం చేశాడు, గిరిజనుల్ని మోసం చేశాడు, యువకుల్ని మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు. మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి. మన ప్రాంతంలో ఉన్న యువకుల్ని, మహిళల్ని చాలా మంది ఈ రోజు జైలుల్లో ఉన్నారు. ఎందుకంటే వారి మనుషులందరూ కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ, గంజాయి వ్యాపారం చేసుకుంటూ గిరిజనుల మీద అక్రమ కేసులు పడుతున్నారు. అవునా కాదా? ఈ రోజు మన ప్రాంతాన్ని కాపాడుకోవాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా మీరు చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు, ఆయన హాయిగా షూటింగ్లు చేసుకోవచ్చు, వేల కోట్లు సంపాదించవచ్చు. అలాంటిది ఆ ఒక్క రూపాయి కూడా ప్రజలకు అందాలని చెప్పి ఈ రోజు ఆయన నేను సైతం బయటకు వచ్చి ఈ రోజు మనం చూస్తే ఎండనక వాననక బయట మన బిడ్డల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం అనుక్షణం తప్పిస్తూ వ్యతిరేక ఓటు చేయాలని చెప్పి ఒక నినాదం తీసుకుని ఈ రోజు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి మన
రోడ్డెక్కారు, వారికి సరిగ్గా జీతాలు ఇవ్వరు. ఆశా వర్కర్స్ రోడ్డెక్కారు. ప్రతి ఒక్క సామాజిక వర్గం ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసుకుంటూ మీకు మంచి జరిగితే ఓటేయండి అంటున్నాడు జగన్. మీకు మంచి జరిగిందా? మరి ఓటేలా వేస్తాం మనం?